మనం మంచి పనులు చేస్తే దేవుళ్ళు అంటాం, చెడు పనులు చేస్తే రాక్షసులు అంటాం. కానీ అదే దేవుడే తప్పు చేస్తే అవును, దేవుళ్ళు కూడా తప్పు చేశారు. అలాంటి కథని మీకు ఒకటి చెప్తాను. అదే ఇంద్రుడు అహల్య కథ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అసాకా ఛానల్. ఇది మా మొదటి వీడియో. హోప్ యూ ఎంజాయ్ ఇట్. కథ తెలుసుకునే ముందు ఇంద్రుడు ఎవరో అహల్య ఎవరో తెలుసుకుందాం. ఇంద్రుడు దేవతలకు రాజు, స్వర్గానికి అధిపతి. అహల్య, బ్రహ్మ సృష్టిలో ఎంతోమంది అప్సరసులు ఉన్నారు, అందులో అహల్య ఒకరు. బ్రహ్మ అహల్యను గౌతముడు అనే ఋషికి ఇచ్చి తన యుక్త వయసు వచ్చే వరకు తన దగ్గర పెంచి తిరిగి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. గౌతముడు బ్రహ్మ చెప్పిన విధంగా అహల్యను యుక్త వయసు వరకు పెంచి తిరిగి బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్తాడు. అహల్యను చూసిన బ్రహ్మ తను 16 ఏళ్ల నిత్య యవ్వనురాలుగా ఉంటుంది అని దీవిస్తాడు. తర్వాత అహల్యకు పెళ్లి చేద్దాం అనుకుని భూమి చుట్టూరు ఎవరైతే వేగంగా తిరిగి వస్తారో వారికి అహల్యనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటిస్తాడు. అహల్య అందాన్ని చూసి దేవతలు దానవులు అందరూ తరలి వస్తారు. అహల్యను బ్రహ్మకిచ్చిన గౌతముడు తిరిగి వెళ్తున్న దారిలో అప్పుడే జన్మనిచ్చిన ఒక కామధేనువును చూస్తాడు. ఆ గోమాతని గౌరవిస్తూ దాని చుట్టూ గౌతముడు ప్రదక్షిణ చేస్తాడు. ఈ విషయాన్ని బ్రహ్మ తన దివ్య దృష్టితో చూస్తాడు. కామధేనువు భూమితో సమానం అని ఆ ప్రదక్షిణను భూమి చుట్టూ ప్రదక్షిణగా భావించి పెంచి పెద్ద చేసిన గౌతముడికే తిరిగి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం కానుకగా బ్రహ్మగిరి అనే పర్వతాన్ని ఇస్తాడు. అయినప్పటికీ ఇంద్రుడికి అహల్యపై కోరిక పోదు. ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముడి దినచర్యని పరిశీలిస్తాడు. ఒకరోజు చంద్రుడిని మబ్బుల వెనక దాగి ఉండమని తను ఒక కోడై కూస్తాడు. అప్పుడు గౌతముడు తెల్లవారిందనుకొని నదికి పోతాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి తన కోరికను తీర్చుకుంటాడు. కొన్ని పుస్తకాల ప్రకారం అహల్య దివ్య దృష్టి ద్వారా వచ్చినవాడు ఇంద్రుడే అని గ్రహించింది. అయినప్పటికీ దేవతలకు రాజు అవటం వల్ల లొంగిపోతుంది. కొందరి మాట ఏంటంటే అతడు గౌతముడే అని అనుకుంది. తిరిగి వచ్చిన గౌతముడు విషయాన్ని గ్రహించి కోపంలో ఇంద్రుడికి సహాయం చేసిన చంద్రుణ్ణి, అతని భార్య అహల్యను, ఇంద్రుణ్ణి ముగ్గురిని శపిస్తాడు. సహాయం చేసినందుకు చంద్రుడు ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు. ఏ అందం వల్ల అహల్యకి ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఇక ఉండదని, తను ఒక రాయిగా మారాలని శపిస్తాడు. వీటన్నిటికీ కారణమైన ఇంద్రుడిని చూసి కోపంతో ఇకపై నీ పురుషాంగం ఉండదని, దేనికోసమైతే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని శపిస్తాడు. అందువలన తన ఒంటి నిండా 1000 యోనులు కలిగి ఉంటాడు. యోనులు అనగా వెజైనాస్. ఇది ప్రపంచం అంతా తెలియటం వల్ల ఇంద్రుడు నవ్వుల పాలయ్యాడు. దీంతో ఇంద్రుడు వెళ్ళి ఒక గుహలో దాక్కుంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వహించకపోవటం వలన ప్రపంచం స్తంభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం కోరుతాడు. శివుడు ఆ 1000 యోనులను 1000 కన్నులుగా మారుస్తాడు. అందువల్లే ఇంద్రుడికి 1000 కన్నులవాడు అనే పేరు ఉంది. త్రేతాయుగంలో రాముడు పాదస్పర్శ తగిలి రాయిగా ఉన్న అహల్య తిరిగి శాప విమోచనం పొందుతుంది. చివరగా ఈ కథతో నేనేం చెప్పదలుచుకున్నానంటే, తప్పు చేసింది రావణుడు లాంటి రాక్షసుడైనా ఇంద్రుడి లాంటి దేవుడైనా శిక్ష తప్పదు. ఇది మీకు తెలిసిన కథ అయినప్పటికీ మీకు తెలియని విషయాలు నేను చాలా చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్సైటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీ కామెంట్స్ మాకు చాలా విలువని. కామెంట్ చేయడం మర్చిపోకండి.